సార్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిసాం. చరిత్ర సృష్టించాం. మన ఇండియాలోనే జరిగింది. బట్ ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇంగ్లాండ్‌కి వెళ్తుంది టీము. అది ఇంగ్లాండ్‌లో. వాళ్ళు టీ20 అంటే అక్కడ 100 ఆడతారు. 100 బాల్స్ ఆడతారు. అలాగే మిగతా ఎక్కువ వాళ్ళు క్రికెట్‌లోనే ఉంటారు. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే కంట్రీలో మొదటగా ఇంగ్లాండే. సో, ఇప్పుడంటే మనం ఇండియా వచ్చింది పేరు. ఇప్పుడు ఆ కండిషన్స్‌కి వెళ్లి వెంటనే అక్కడ మనం ఏ విధంగా రాణించబోతుంది ఈ టీమ్? నాకేమి ఈ టీం మీద అయితే ఎలాంటి ఇబ్బంది నాకు కనబడట్లేదు. దే విల్ డెఫినెట్లీ డూ వెల్. మీరన్నట్టు అక్కడ కొంచెం స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మనం ఏంటంటే ఈ ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి అలవాటైన ఇదొక ఛాలెంజ్ మన వాళ్ళకి. సో, ఇక్కడ ఆడతారు. నెక్స్ట్ మనం యాక్చువల్‌గా వరల్డ్ కప్ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ మనం ఎక్కడ ఆడాలి? మనం ఆస్ట్రేలియాలో ఆడాలి. అక్కడ బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి. సో, అన్నిటికి సిద్ధపడాలి. సో, మీరు ఒక ఛాంపియన్ టీమ్‌గా మీరు 2 వరల్డ్ కప్స్ వరుసగా గెలిచారంటే మీరు ఇలాంటి టఫ్ కండిషన్స్‌లో కూడా ప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలాగే మనం ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాం 2028లో. అది కూడా మనకి గోల్డ్ మెడల్ ఈజ్ అట్ స్టేక్. అవును సార్. ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాల్సిన సువర్ణ అవకాశం మనకి ఉంది. సో, వరల్డ్ కప్ కంటే కూడా అది చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే 2028లో. అది మనం లాస్ ఏంజలస్‌లో ఆడుతున్నాం. ఆల్రెడీ న్యూయార్క్‌లో ఆడినప్పుడు చాలా టఫ్ వికెట్స్ ఫేస్ చేసాం. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ క్రికెట్ ఆడరు కాబట్టి మీకు పిచెస్ సరిగ్గా ప్రిపేర్ చేయలేకపోయారు. మనకి చాలా టఫ్ కండిషన్స్ ఫేస్ చేసి కూడా మనం వరల్డ్ కప్ గెలిచాం. సో, అది మనం అన్ని రకాల పిచ్ల మీద ఆడగలగాలి. మనకి ఇప్పుడున్న టీంలు ఏంటంటే ఇండియా ఏ టూర్లలో వీళ్ళు వెళ్ళి ఇండియా ఏ తరఫున వాళ్ళు అన్ని రకాల దేశాల్లో ఆడిన అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో, నాకు అంత ప్రాబ్లం ఓన్లీ వైభవ్ సూర్యవంశి చూడాలి మనం. మన మెయిన్ ఏంటంటే అందరి కళ్ళు. వైభవ్ ఎలా ఆడతాడు. సరే ఇండియాలో ఆడాడు, బాగానే ఆడాడు. అండర్ 19లో మిగతా వాళ్ళతో పోల్చిస్తే అతను చాలా ముందున్నాడు కాబట్టి ఎక్కడైనా ఆడతాడు. కానీ ఇంగ్లాండ్లో ఫేసింగ్ దోస్ సీనియర్ బౌలర్స్ ఆ స్వింగింగ్ కండిషన్స్లో ఆ డిఫరెంట్ వెదర్ అక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఆ కండిషన్స్లో వైభవ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఈవెన్ ఐర్లాండ్లో కూడా ఐర్లాండ్ బౌలర్స్ కూడా వాళ్ళు పెద్ద పేస్ ఉండదు కానీ అక్కడ వాళ్ళ స్వింగింగ్ కండిషన్ చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. అక్కడ కండిషన్స్ వెదర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో, అలాంటి గ్రీన్ సాఫ్ట్ వికెట్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్ వికెట్స్ పైన అతను ఎలా తనని ప్రూవ్ చేసుకుంటాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం సార్. రెండోసారి కంటిన్యూగా ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మీకేమనిపిస్తుంది సార్? చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు వాళ్ళు. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ సీజన్ ఈ సీజన్లో కూడా వాళ్ళకి ఇంజరీస్ వల్లనో మరో కారణం వల్ల ఎవరో ప్లేయర్ లేనప్పుడు కొత్తగా వచ్చిన ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడడం చూసాం మనం. ఈసారి చూడండి వాళ్ళకి ఫిల్ సాల్ట్ ప్లేస్లో బెతాల్ బాగా ఆడలేదు. వెంకటేష్ అయ్యర్ కీలకమైన సమయాల్లో వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో, వాళ్ళకి ఎవరైనా ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోయినప్పుడు హ్యాజల్వుడ్ ఫస్ట్లో అవైలబుల్ లేడు. అతని ప్లేస్లో జాకబ్ డఫీ వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ అవును ఇచ్చాడు. సార్. సో, వాళ్ళకి ఏంటంటే బెంచ్ స్ట్రెంత్ బాగుంది. కొన్ని సార్లు పడిక్కల్ గూడా అద్భుతంగా ఆడాడు సార్ కొన్ని వాళ్ళకి ఇన్నింగ్స్‌లో. అందరూ బాగా ఆడుతున్నారు. పడిక్కల్ అంటే అతని మీద ఒక ఫీలింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఆడినప్పుడే ఆడతాడనేది. ఆడతాడు. బట్ హీ ప్లేడ్ వండర్‌ఫుల్. అతను మంచి డొమెస్టిక్ ఫామ్ నుంచి వచ్చాడు. సో, లాస్ట్ సీజన్ అంత బాగా ఆడలేదు అతను. కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈ సీజన్‌లో అతను అద్భుతమైన డొమెస్టిక్ ఫామ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేశాడు. సో, వాళ్ళకి ఓపెనర్ సరిగ్గా కుదురుకోకపోయినా చాలా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆల్వేస్ ప్లేస్ వెరీ వెరీ కన్సిస్టెంట్‌లీ. అలాగే టిమ్ డేవిడ్ గానీ, పటీదార్ గానీ, జితేష్ శర్మ ఫామ్‌లో లేకపోయినా కూడా అది పెద్దగా కనబడలేదు నాకు. జితేష్ శర్మ, షెపర్డ్ వర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ ఫార్మ్. అయినా కూడా వీళ్ళకేంటంటే మిగతా వాళ్ళు దాన్ని కవర్ చేస్తున్నారు. అలాగే బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిక్ సలాందార్ లాస్ట్ ఇయర్ 1, 2 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈసారి అతను యష్ దయాల్ లేని లోటును బ్రహ్మాండంగా కవర్ చేశాడు. సో, వాళ్ళకి ఉన్న ఈవెన్ హైజల్‌వుడ్ కూడా చివర్లో అంత గొప్ప పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. కానీ ఫైనల్‌కొచ్చేసరికి మళ్ళీ అతను కీలకమైన వికెట్లు తీశాడు. సో, వాళ్ళకి ఆ టీమ్ ఒక ఛాంపియన్ టీమ్ లాగా ఆడింది. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వేర్ దే హావ్ లెఫ్ట్ ఆఫ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ దే కంటిన్యూడ్ ఇన్ దిస్ ఇయర్. సో, అదే ఛాంపియన్ స్టైల్‌లోనే వాళ్ళు త్రూ ఔట్ ద టోర్నమెంట్ ఆడారు. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. సో, దే థరోలీ డిజర్వ్డ్ దట్ విన్. అంత కప్ గెలిచినా కూడా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ ఒక 6 కొట్టాడు కదా సార్ యాహ్! చివరి 2 బాళ్ళకి 7 రన్నులు అన్నప్పుడు. యాహ్! అక్కడే మ్యాచ్ మొత్తం పూర్తిగా మారిపోయింది. అంటే ఆర్‌సీబీ ఆట శైలియే పూర్తిగా మారిపోయింది. అక్కడి నుంచి తర్వాత పుంజుకొని పూర్తిగా ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోయారు. ఆ మ్యాచే వాళ్ళు ఫైనల్ లాగా ఆడారు అని అంటున్నారు. అంటే ఈ ఐపీఎల్‌కి పూర్తిగా హ్మ్. ఆ మ్యాచే మొదటిగా ఒక పెద్ద మ్యాచ్ అని అనుకోవచ్చని డెఫినిట్‌గా. అదొక టర్నింగ్ పాయింట్ లాగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మీరు అలాంటి టఫ్ మ్యాచ్‌లు గెలిచినప్పుడు మీ టీమ్ బాండింగ్ మరింత పెరుగుతది. అవును సో, సార్. ఆ మ్యాచ్ ఓడిపోతారని చెప్పి అందరూ అనుకున్నారు. అవును సార్. భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ చేయగలడు. కానీ 6 హిట్టింగ్ టైప్ కాదు అతను. డిఫెన్స్ బాగా ఆడతాడు. లేకపోతే 4లు కొడతాడు. కానీ అలాంటి సిట్యుయేషన్‌లో అతను 6 కొట్టడం అనేది టీమ్‌ని వాళ్ళ మొరాల్‌ని చాలా అప్‌లిఫ్ట్ చేస్తది. సో, అలాంటి మొరల్ బూస్టింగ్ విక్టరీ అది. మీరన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ అది. ఓడిపోయే మ్యాచ్‌లో గెలవడం.
అనేది డెఫినెట్గా వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చుంటుంది. సో మనం ఏ సిచ్యుయేషన్ ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా గెలవగలం. మనకు ఎవరో ఒక ప్లేయర్ అంటే అదే అనమాట. వాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా చూస్తే 8-9 మందికి వచ్చినాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అంటే అవును. ఒక్కరి పర్ఫార్మెన్స్ మీద వాళ్ళు డిపెండ్ కాలేదు. ఒక మ్యాచ్లో పటిదార్ బాగా దాంట్లో వెంకటేశ్వర్, విరాట్ కోహ్లీ కొన్నిసార్లు, భువీ కొన్నిసార్లు అలా డిఫరెంట్ మ్యాచ్. కృణాల్ పాండ్యా మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు బ్యాట్తో బాల్తో కూడా. సో లాస్ట్ ఇయర్ ఎలా అయితే చేశాడో ఈసారి కూడా అదే రకంగా అతను పర్ఫామ్ చేశాడు. సో రసిక్ సలాందార్ వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ రసిక్ సలాందార్ కూడా కొంతమంది ప్లేయర్లు ఆర్సీబీ నుంచి సెలెక్ట్ కావాల్సింది అని కూడా అంటున్నారు. అంటే ప్రిన్స్ యాదవ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేశాడు కాబట్టి అతన్ని తీసుకున్నారు. సో ఆర్సీబీ వాళ్ళ మీద ప్రత్యేకమైన టార్గెట్ అంటే పెట్టి ఛాంపియన్ గా నిలిచింది కదా పక్కన జట్టు. పెట్టారు కాబట్టి అంటే ఛాంపియన్ గెలవడం వేరే, టీమ్ పర్ఫార్మెన్స్ వేరే. సార్ దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంటుంది నేను అనుకోను. ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ చాలా మందికి వస్తుంది. ఆరెంజ్ క్యాప్ వచ్చిన వాళ్ళు దాంట్లో ఛాంపియన్స్ ఉండరు చాలా సందర్భాల్లో. అది కాదు కదా, ఇప్పుడు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టీమ్. ఛాంపియన్ వచ్చింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రంజీ ట్రోఫీ గెలిచారు కశ్మీర్ టీం. అవును ఆ సార్. కెప్టెన్ పారస్ దోగ్రా అని ఉన్నాడు. అతను కనీసం ఒక టెస్ట్ మ్యాచ్ కూడా అతను తీసుకొచ్చి మన ఇండియన్ టీం కెప్టెన్ చేయరు కదా. అవును సో సార్. రంజీ ట్రోఫీ గెలిచారు కాబట్టి అతన్ని తీసుకొచ్చి కెప్టెన్ పెట్టాలి, ఆ టీంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాలి అని అట్లా ఏం లేదు కదా. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అందులో వాళ్ళు మన టీంలో వాళ్ళ రోల్ అక్కడ వేకెన్సీ ఉందా, ఆ వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీలో తీసుకొచ్చి కూర్చోబెడతారు తప్ప. సో బికాజ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఇమీడియట్గా ఛాన్స్ ఇవ్వాలని అలాంటి లాజిక్ అయితే నాకైతే అర్థం కాలేదు. ఇక అసలైన విషయం హార్దిక్ పాండ్యా గురించి. ఇప్పటికే ఇక సంబంధాలు తెగిపోయాయి ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్యావి అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆడితే హార్దిక్ పాండ్యా ఏ టీమ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఒక విశ్లేషకులుగా. అంటే అది మనం ఓన్లీ గెస్ వర్క్ మాట్లాడాలి. చెన్నైకి వెళ్తాడు అని చెప్పి చాలా, ఎందుకంటే హ్మ్. చెన్నైతో జరిగిన మ్యాచ్లో చెన్నై సీఈఓతో అతను చాలా లాంగ్ డిస్కషన్ జరిపాడు. చెన్నైకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఎల్లో షర్ట్ వేసి చాలా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మళ్ళీ అదేదో బ్రేక్ పడినట్టుగా ఉంది. చెన్నైకి వెళ్తాడో లేదో అనేది మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ లేదు. ఎల్ఎస్జీ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే పంత్ అక్కడి నుంచి వస్తున్నాడు. కేకేఆర్లో ఆల్రెడీ ఒక వేకెన్సీ ఉంది. అజింక్య రహానేని వాళ్ళు కంటిన్యూ చేయకపోవచ్చు. సో ఇలాంటి చాలా చోట్ల ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ అవును అనదర్ సార్. పాసిబిలిటీ. సో హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఇండియన్ ప్లేయర్, క్యాప్టెన్సీ మెటీరియల్ అండ్ ఆల్రౌండర్ హూ కెన్ బ్యాట్ లోవర్ దాన్ ది ఆర్డర్. ఎందుకంటే మీకు ఓపెనర్లు నెంబర్ 3 చాలా మంది దొరుకుతారు, కానీ డౌన్ ది ఆర్డర్ ఆడేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. అందులో ఆల్రౌండర్ అతను అండ్ క్యాప్టెన్. సో చాలా టీమ్స్ అతను కళ్ళగద్దుకుని తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. చెప్పలేం, క్రికెట్‌లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు ఈవెన్ అంటారు. ఎస్ఆర్హెచ్ కూడా మనం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ యా వాట్ ఐ యామ్ గోయింగ్ యా టు ఆస్క్ యూ సార్. ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ ఇయర్ ఆడకపోవచ్చు, ఎందుకంటే సార్. ఇండియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. జనవరి నుంచి మార్చి వరకు ఆడతారు. ఇమీడియట్గా ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ తర్వాత యాషెస్ ఉన్నాయి. యాషెస్ ఇంగ్లాండ్లో ఉంది. యాషెస్ ముందు ప్యాట్ కమిన్స్ ఆడడం అనేది ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్. ప్యాట్ కమిన్స్ ఆడే అవకాశాలు కూడా చాలా తక్కువ. సార్. సో చాలా టీమ్స్ అతను కనుక బయటకు వస్తే అతన్ని రెడ్ కార్పెట్తో వెల్కమ్ చెప్పడానికి సో సిద్ధంగా కావ్య ఉన్నాయి. మారన్ యా హార్దిక్ పాండ్యాని కూడా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చా? చాలా ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే హార్దిక్ పాండ్యా వస్తే మన టీం బాండింగ్ ఎలా ఉంటుంది, సార్. అతను అంటే అతని బిహేవియర్ అంత ఎఫెక్ట్ చాలా షమీ మీద అతను షమీ విషయంలో చేయడం కానీ, లేకపోతే ముఖ్యంగా బుమ్రా గర్ల్ ఫ్రెండ్ విషయంలో గర్ల్ గ్రౌండ్‌లో. ఫ్రెండ్ అది నేను ఒప్పుకోను. అట్లా అని కాదు, గర్ల్ సార్. ఫ్రెండ్ అది పర్సనల్ అయిపోయి సార్. టీంలో సీనియర్ ప్లేయర్స్తో అతను కొద్దిగా హార్ష్గా ఉంటాడు. సార్. ఆ, ఒక ప్లేయర్ని ఒక రకంగా ట్రీట్ చేయాలి, వాళ్ళతో యంగ్స్టర్స్ని ఒక రకంగా ట్రీట్ చేయాలి, సీనియర్స్తో ఒక రకంగా ఉండాలి. అతని మేనేజ్మెంట్ విషయంలోనే ఏమైనా ప్రాబ్లం ఉందా, హార్దిక్ పాండ్యా స్ట్రాటజీ బాగుంటుంది, క్యాప్టెన్సీ అతను క్యాప్టెన్గా అతను పర్సనల్ ఫామ్ బాగుంటుంది, కానీ అతను వ్యవహరించే తీరు బహుశా అందుకనే ముంబై ఇండియన్స్ అతన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తారు. సో మన టీంలో అతను సెట్ అవుతాడని అనుకున్న వాళ్ళే అతను తీసుకుంటారు. అదర్వైజ్ అతనికి అన్ని విధాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా మన టీం అట్మాస్ఫియర్ అతని వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మరే సీనియర్ ప్లేయర్కి అతనితో పడకునే వ్యవహారం ఉండదు అనేవాళ్ళు ఆ ఈక్వేషన్ కూడా చూసుకొని అతను తీసుకునే పరిస్థితి ఉంది.